బెనారసీ కథాన్ శారీస్, అది కూడా డబల్ వార్, ప్యూర్ జరీ, ప్యూర్ హ్యాండ్లూమ్, అందులోను హోల్సేల్ ప్రైసెస్ యాజ్ కంపేర్ టు మార్కెట్. ఇది ఎక్కడైనా చూసుకోండి, మన దగ్గర డెఫినెట్ గా తక్కువ ప్రైస్ అనేది ఉంటుంది. దీని డీటెయిల్స్ ఏంటి, దీని కంప్లీట్ డిస్క్రిప్షన్ ఏంటి అనేది ఫుల్ ఎపిసోడ్ లో మనం చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్సమ్మ. దిస్ ఇస్ దిలీప్. సో ఫస్ట్ శారీ బెనారస్ కథాన్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ శారీ మై ఫేవరెట్ కలర్ బ్లాక్ శారీయే పెట్టారు మా వాళ్ళు, అదే చూపిస్తా. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఇది వచ్చి ప్యూర్ బెనారసీ కథాన్ శారీ. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఐటమ్ అండ్ వెరీ వెరీ ట్రెడిషనల్ అండ్ డబల్ వార్ప్. ఇది క్వాలిటీ వచ్చి 100% డబల్ వార్ప్. డబల్ వార్ప్ ఏంటి, సింగిల్ వార్ప్ ఏంటి అంటే కనుక, సింగిల్ వార్ప్ వచ్చేటప్పటికి మీకు కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది, డెఫినెట్గా కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది. అండ్ ఈ జరీ వచ్చేటప్పటికి బుట్టీస్ కూడా ఇంత థిక్నెస్ రాదు, కొంచెం ఈ జరీ థిక్నెస్ అనేది కొంచెం డల్గా అనిపిస్తుంది. అంటే డల్ అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఈ జరీ ఉంది కదా, ఇది మొత్తం ఫిల్ అయ్యి ఉంది, మొత్తం బుటా మొత్తం కూడా ఇట్లా ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ అయ్యి ఉంది. అదే సింగిల్ వార్పులో వచ్చేటప్పటికి దీన్ని కొంచెం 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 గ్యాప్ ఉంచుతారు అనమాట. అంటే అక్కడ జరీని వాళ్ళు సేవ్ చేస్తారు కొంచెం. అలానే ఈ బోర్డర్లో కూడా అంతే, ఈ బోర్డర్లో కూడా కొంచెం ఇది థిక్నెస్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంది కదా, అందులో ఏంటంటే కొంచెం జరీ అనేది కొంచెం లైట్గానే ఉంటుంది. డెఫినెట్గా మీకు ఆ గ్యాప్స్ అనేది కనబడిద్ది, అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా తెలిసిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డబల్ వార్పులో వచ్చేది వెయిట్. డబల్ వార్ప్ అయితే కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది, సింగిల్ వార్ప్ అయితే వెయిట్ తక్కువ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఫ్యాబ్రిక్ థిక్నెస్. ఇప్పుడు ఇది ఉంది, ఎంత థిక్నెస్ ఉందో మీరు పట్టుకుంటే ఎంత థిక్నెస్ ఉందో, ఇది డబల్ వార్ప్. దీంట్లో మీకు హాఫ్ ఆఫ్ ది థిక్నెస్ అనేది ఉండిద్ది అన్నమాట సింగిల్ వార్ప్. అదొకటి, దాన్ని బట్టి కూడా మీరు కనిపెట్టచ్చు. ఇది ఈ డబల్ వార్ప్ సింగిల్ వార్ప్ చాలామంది మన వెంకటగిరి రీల్ చేస్తే చాలామంది అడిగారు, అది ఒక రీల్ కూడా చేస్తాను కుదిరితే. సో ఇందులో మాత్రం క్లారిటీగా చెప్తున్నాను, ఇది డిఫరెన్సెస్ సింగిల్ వార్ప్ డబల్ వార్ప్. అండ్ ఇది వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్. ఎందుకు హ్యాండ్లూమ్ అని చెప్తున్నాను అంటే, ఇందులో పవర్లూమ్ శారీస్ కూడా ఉన్నాయి మార్కెట్లో. 100% పవర్లూమ్ శారీస్ వచ్చేసినాయి మార్కెట్లో, అది తెలియని వాళ్ళు కొనుక్కున్నారు. ఇంకా విషయం ఏంటంటే పవర్లూమ్ శారీనే 9,000కి అమ్ముతున్నారు బయట మార్కెట్లో. మనం ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ కథాన్ డబల్ వార్ప్ ఇచ్చి 8,200కి అమ్ముతున్నాం. 11,500 13,000 అట్లా అమ్ముతున్నారు బయట మార్కెట్లో. మనం 8,200కి ఈ శారీ ఇస్తున్నాము. ఇంత బ్యూటిఫుల్ బెనారస్ కథాన్ శారీ ఇట్లా వస్తుంది. అండ్ పళ్ళు కూడా ఇలా గ్రాండ్గా ట్రెడిషనల్ బెనారసీ జరీతో వస్తుంది. అండ్ బ్లౌజ్ థిక్ రెడ్ విత్ బుటీస్. నెక్స్ట్ కలర్ వచ్చి ఇందులోనే నావీ బ్లూ అండి, నావీ బ్లూ. నేను క్వాలిటీ గురించి అయితే మీకు ఆల్మోస్ట్ చెప్పాను. ఇంకేదన్నా పాయింట్స్ నాకు స్ట్రైక్ అయితే నేను చెప్తాను డెఫినెట్గా. ఇది నావీ బ్లూ కలర్, నావీ బ్లూకి రెడ్ బార్డర్స్. అండ్ బుటాలు వచ్చేటప్పటికి మీకు ఇది షోల్డర్ దగ్గర మీకు ఇట్లా హెవీగా వస్తాయి, ఎక్కువ వస్తాయి. లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం తగ్గుతుంది. అంటే మీకు ఆ ఫోల్డింగ్స్ అవన్నీ అవుతాయి కాబట్టి బుటాలు కనబడేటట్టుగా వాళ్ళు వీవింగ్ చేస్తారు. ఇక్కడ దగ్గరికి ఇచ్చినా యూజ్లెస్ అనమాట, అందుకని దాన్ని అట్లా సేవ్ చేసుకుంటారు అంతే తప్ప అందులో పెద్ద లాజిక్ ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ బుటాస్ ఇచ్చినా యూజ్ ఉండదు అండ్ కాస్ట్ పెరిగిద్ది. సో అక్కడ కొంచెం చూసుకొని తగ్గిస్తారు రేట్. ఇది పళ్ళు అండ్ ఇందా చెప్పినట్టుగా రెడ్ బ్లౌజ్. ఈ వీడియో మొత్తం కూడా 8,200 రూపాయలు శారీసే అండి నేను చూపించేది. ఇంకొక క్లారిటీ ఇవ్వాలి నేను, ఇది మంగళగిరి షిబోరి శారీ. ఇది సరే ఇంకో 2 చీరలు అయ్యాక చెప్తాలే. సరే నెక్స్ట్ కలర్ వచ్చినప్పటికీ మంచి పర్పుల్ అండి. పర్పుల్కి కాంబినేషన్ చూసారా, ఎల్లో కలర్ కాంబినేషన్. జనరల్గా అసలు ఈ కలర్ కాంబినేషన్స్ కూడా రావు, అంత ఈజీగా తయారు చేయరు. ఎందుకంటే కొంచెం రిస్కీ కలర్ కాంబినేషన్స్, ఇట్లాంటివి చాలా తక్కువ మందే కొనుక్కుంటారు ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి, అదే మనం క్రౌడ్లో డిఫరెంట్ ఉండాలి అన్నోళ్ళు ఇలాంటి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు తయారు చేసేవాళ్ళు కూడా తక్కువ తయారు చేస్తారు. అండ్ ఇది వచ్చి పళ్ళు, ఎల్లో కలర్ పళ్ళు, గ్రాండ్ పళ్ళు. అండ్ దీనికి వచ్చేటప్పటికి ప్లెయిన్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు. తర్వాత శారీ వచ్చి థిక్ రెడ్ అండి, ప్యూర్ రెడ్. ఇంకా కాంట్రాస్ట్ ఏమీ లేదు దీనికి, రన్నింగ్ ఇచ్చేసారు. బార్డర్లో కూడా బుటాలు ఇట్లా వచ్చినాయి, బార్డర్ చూసారా, రన్నింగ్ బార్డర్ అనమాట, కాంట్రాస్ట్ రాలేదు, అదొక లుక్ మళ్ళీ ప్రతిసారి. ఇది పళ్ళు, గ్రాండ్ పళ్ళు వచ్చింది. అండ్ ఇది బ్లౌజ్. తర్వాత ఎల్లో కలర్, ఎల్లోకి రామా గ్రీన్ బార్డర్స్. ఇవి
ఎల్లో సూపర్ స్టైలిష్గా ఉంది అసలు శారీ అయితే. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఇట్లా వస్తాయి బుటీస్ అని. చాలా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా స్టైలిష్గా ఉంది. అండ్ బార్డర్ కూడా యూనిక్గా అనిపిస్తుంది నాకైతే. అండ్ దీని బ్లౌజ్ వచ్చి ఇవన్నీ కూడా సింగిల్సే ఉంటాయండి. ఇమ్మీడియట్గా కావాలి అన్న వాళ్ళు మాత్రం ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి. శారీస్ మాత్రం చాలా చాలా హాట్ ట్రెండింగ్ అయిపోతాయి డెఫినెట్గా. ఇవి కాకుండా స్టోర్లో ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు నిజాంపేట బ్రాంచ్లో 100 చీరలు ఉన్నాయి, మదీనాగూడలో కూడా 100 చీరలు ఉన్నాయి. కావాలి అన్న వాళ్ళు 2 బ్రాంచెస్ని విజిట్ చేయండి, డైరెక్ట్గా శారీ చూసి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇందాక చెప్పే కదా నేను మంగళగిరి షిబోరి. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను మళ్ళీ కూడా. ఎందుకంటే కొంతమంది కస్టమర్సు నేను రీల్లో కానీ వీడియోలో కానీ చెప్పేస్తున్నా, ఈ జరీ బ్రేకేజెస్ ఉంటాయి, బాందిని వచ్చినా షిబోరి వచ్చినా డిజిటల్ ప్రింట్స్ వచ్చినా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఈ జరీ బ్రేకేజెస్ ప్యూర్ పెన్ కలంకారీలో ఉన్నా కానీ ఈ జరీ బ్రేకేజెస్ అనేవి కామన్. ఇవి రాకుండా శారీ తయారవ్వదు. అది మీరు అర్థం చేసుకుంటేనే మీరు బుక్ చేసుకోండి శారీ ప్లీజ్. నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది అర్థం కాని వాళ్ళు మాత్రం బుక్ చేసుకోమాకండి ప్లీజ్. ఎందుకంటే మీరు బుక్ చేసుకొని మీరు తెప్పించుకొని మేము ఫ్రీ షిప్పింగ్ ఇచ్చి మీకు శారీ వచ్చింది, వచ్చాక నాకు జరీలో ఇట్లా అయ్యింది, బ్రేక్ అయింది, అదైంది ఇదైంది అని చెప్పి మళ్ళీ మీరు రిటర్న్ చేస్తాం, మా అడ్రస్ మీ దగ్గర ఉంది కదా అని చెప్పి మాకు చెప్పా పెట్టకుండా రిటర్న్ చేశారనుకోండి, మేము కూడా మొహమాటం లేకుండా వెనక్కేస్తాం. మళ్ళీ ఈ డిస్టర్బెన్సెస్ వద్దు ప్లీజ్, దయచేసి అర్థం చేసుకొని. మీకు ఈ షిబోరి, బాందని, పెన్ కలంకారీ వీటి గురించి ఐడియా ఉండి ఈ జరీ బ్రేకేజెస్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే మీరు శారీ బుక్ చేసుకోండి. ఓన్లీ వాటిలో మాత్రం వస్తుంది. ఇప్పుడు జనరల్గా మంగళగిరి శారీస్లో కానీ ఇంక దేంట్లో రావు ఈ జరీ బ్రేకేజెస్, ప్రతి దాంట్లో ఉండదు. ఓన్లీ బాందిని, రియల్ బాందిని అండ్ పెన్ కలంకారీ అండ్ షిబోరి ఈ డిజైన్స్లో మాత్రం వస్తుంది. అది నేను చెప్పేది అంతే పాయింట్. ఎందుకంటే మా వాళ్ళకి మెంటల్ ఎక్కిస్తున్నారు కొంతమంది. అయితే 99% మందికి అర్థమవుతుంది. ఆ 1% కస్టమర్స్కి మేము ఎంత చెప్పినా ఎంత చించుకున్నా అసలు అర్థమే కావట్లా, మా మైండ్లు తినేస్తున్నారు పాపం. ఎందుకంటే మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా పాయింట్లు కూడా రాసి ఇచ్చారు ఏమేమి మాట్లాడాలను ఏమి చెప్పమన్నారు నన్ను. సరే, ఫస్ట్ పాయింట్ వచ్చి శారీ క్వాలిటీ అండ్ రిటర్నింగ్ అంట. శారీ క్వాలిటీ మేము 101%. ఇది 2,900 రూపాయలు షిబోరి శారీ పెట్టాము అంటే 100 రకాలుగా ఆలోచించి ఆ ప్రైజింగ్ పెడతాం. బయట ఎక్కడ ఉండొద్దు, మనం తక్కువకి ఇవ్వాలి అన్న విధంగా ఆలోచించి పెడతాం. ఆ శారీకి ఆ ప్రైజ్ 100% యాప్ట్. మీకు అంతకన్నా తక్కువ దొరకదు. దొరికిందా మీరు తీసుకొచ్చి నాకు ప్రూవ్ చేయండి, శారీ ఫ్రీగా తీసుకోండి. అంతే తప్ప ఊరికే కామెంట్లు లేదంటే నాకు క్వాలిటీ నచ్చలేదు, మా పక్కింటి వాళ్ళకి నచ్చలేదు, మా పన్నమ్మకి నచ్చలేదు అంటే మా అమ్మమ్మకి నచ్చలేదంటే వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆన్ దట్. ప్లీజ్ అండర్స్టాండ్ అండి. మీకు క్వాలిటీ నచ్చలేదని చెప్పి రిటర్న్లు ఇవన్నీ అయితే మేము యాక్సెప్ట్ చేయలేం. నేను డ్యామ్ షూర్గా చెప్పేస్తున్నాను ఇది మాత్రం. ఎందుకంటే ఇప్పుడు మీరు నెగిటివ్గా నా గురించి రాసినా లేదంటే మీరేమన్నా ఈ తోపా అదే ఇదా అని మీరేం అనొద్దు. మీరు రాసినా నేనేం చేయలేను, ఎందుకంటే మా రూల్స్ మావి అంతే. నేను ముందే చెప్పి మీకు అమ్ముతున్నా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మిస్ అమ్మ మాది కాదు మంద కాబట్టి. ఓకే, తర్వాత ప్రాపర్ పేమెంట్ స్క్రీన్ షాట్స్. ఇప్పుడు పేమెంట్ స్క్రీన్ షాట్ మీరు ఫోన్పే చేశాక మీకు పేమెంట్ మాకు వచ్చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్, అక్కడ బాగానే ఉంది. కానీ ఇక్కడ పేమెంట్ వచ్చేసింది అంటే అది అకౌంట్స్ డిపార్ట్మెంట్. మీకు ఒక నెంబర్ ఇస్తున్నాం కదా, దాని మీద అలేఖ్య నెంబర్ వచ్చింది. మీరు ఆ నెంబర్ కాల్ చేయమాకండి దయచేసి ప్లీజ్. అది అలేఖ్య నెంబర్ కాదు, అది అకౌంట్స్ వాళ్ళ దగ్గర ఉండే నెంబరు. వాళ్ళు లిఫ్ట్ చేయరు ఆ నెంబర్, ఎందుకంటే అది ఓన్లీ ఫర్ పేమెంట్ అంతే. వాళ్ళకి ఆ నెంబర్తో రెస్పాన్సిబిలిటీ, అది కస్టమర్తో మాట్లాడాల్సిన ఇది వాళ్ళది కాదు డ్యూటీ. మీకు 7799080808 స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్తో మాత్రమే ఓన్లీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో దయచేసి అర్థం చేసుకోండి, మీరు ఆ నెంబర్కి ఓన్లీ పేమెంట్ మాత్రమే చేయాలి. నో కాల్స్, నో మెసేజెస్, నథింగ్. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు పేమెంట్ చేశాక మీ ట్రాన్సాక్షన్ ఐడి అనేది కంపల్సరీ. అంటే ఫోన్పే చేశాక అయిపోయాక వ్యూ డీటెయిల్స్ అని వస్తుంది. ఆ వ్యూ డీటెయిల్స్ మీద కొట్టి మీరు మాకు ఆ స్క్రీన్ షాట్ పంపించాలన్నమాట. అదేంటి మేము డబ్బులు కట్టేసాం కదా మీకు వచ్చిందిగా మీరు అని చూసుకోండి అంటే అట్లా కుదరదు. ఎందుకు? 2,900 రూపాయల శారీ అనేది 100 మంది కొంటారు మా దగ్గర ఒక రోజులో. ఇప్పుడు మీ 2,900 లేదనుకోవాలి, మేము ఎలా మ్యాచ్ చేసుకోవాలి? ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటేనే మ్యాచ్ చేయగలం. అందుకని అది కంపల్సరీగా పంపించండి ప్లీజ్. అది కూడా తర్వాత ఇంకా 2-3 రాశారు, తర్వాత చెప్తాను అది. ఎందుకంటే ఇప్పటికీ నన్ను ఏంట్రా బాబు ఇడుకోవాలి అనుకుంటారు. నాకు తెలుసు నేను ఎంత వ్యాలిడ్ పాయింట్స్ చెబుతున్నా, మా బాధ నేను ఎంత చించుకొని చెబుతున్నా, మీకు అయ్యాను అనవసరం. నెక్స్ట్ శారీ ఏంట్రా బాబు అనేది మీ పాయింట్ వచ్చేస్తా. నెక్స్ట్ శారీకి వస్తున్నా. ఇది
మెజెంతా కలర్ అండి, చాలా అంటే మెజెంతా కూడా కాదు, ఇదేదో కలర్ అండి, మెజెంతాకి రామా గ్రీన్కి మిక్స్డ్ కలరు, చాలా క్లాసీగా ఉంది. కలర్ కాంబినేషన్ మాత్రం హైలైట్ ఉంది. అండ్ బార్డర్ విషయానికి వస్తే ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఉంది. మీరు ఈ శారీస్ కడితే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కంపల్సరీగా మిమ్మల్ని అడగాలన్నమాట, ఎక్కడ కొన్నారు అని అడుగుతారు కదా. అడిగినప్పుడు మీరు మిస్ అమ్మ ఆబ్వియస్లీ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం మిస్ అమ్మ మాది కాదు మనదని దానికి ఏముంది ఇంకా వాల్యూ, కాబట్టి మీరు చెప్తారు, అది వేరే విషయం. రేటు కూడా చెప్పండి వాళ్ళకి, 8,200 నేను కొన్నానని చెప్పి సర్ప్రైజ్ అవ్వబోదు నన్ను అడగండి. ఇది బ్లౌజ్. మీరు ఇంకోటి చెప్పాల్సింది డబల్ వార్ప్. అఫ్కోర్స్ చూస్తే అర్థమైపోద్ది, ఫ్యాబ్రిక్ పట్టుకున్న అర్థమైపోద్ది. తర్వాత ఇదండి, చాలా బ్యూటిఫుల్ శారీ. అండ్ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ కలర్. ఇది బార్డర్ అండ్ ఇది పళ్ళు, గ్రాండ్ ట్రెడిషనల్ జరీ పళ్ళు. అండ్ దీనికి వచ్చి బుటీస్ ఇచ్చాడు, మస్టర్డ్ కలర్ బ్లౌజ్. అండ్ లాస్ట్ శారీ ఆఫ్ ది ఎపిసోడ్ వచ్చి నెమలికంఠం కలర్, చాలా ఎక్స్క్లూజివ్గా అనిపిస్తుంది శారీ మాత్రం. అండ్ రెడ్ బార్డర్. ఈ రెండు ఈ శారీస్ 2 స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. మీరు కావాలి అన్న వాళ్ళు మదీనాగూడ బ్రాంచ్ అండ్ నిజాంపేట్ బ్రాంచ్ని కంపల్సరీగా విజిట్ చేయండి. హోల్సేల్ ప్రైసెస్కి శారీస్ అన్నీ ఉంటాయి, చూసి హ్యాపీగా షాపింగ్ చేసుకో. సో అది ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్లో. ఇంకో పాయింట్ మర్చిపోయాను చెప్పా కదా ఇందాక, అదేంటంటే అర్ధరాత్రి ఫోన్లు చేస్తున్నారు, 2ంటికి 3ంటికి ఫోన్లు చేస్తున్నారంట. ప్లీజ్ ఫోన్లు చేయమాకండి. నేను ఏం చెప్పాలి కదా దాని గురించి, 2ంటికి 3ంటికి ఫోన్లు చేయటం ఏంటి, చేయమాకండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. ఇక అంతే ప్రస్తుతానికి. మిస్ అమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.